హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఉగాది స్పెషల్. దానికి కావాల్సినవి, నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టాలి. 1 అవర్ ఉంచిన తర్వాత ఏమవుతుందంటే కిందకి వాటర్ ఉంటాయి, పైకి క్రీమ్ వస్తుంది. ఆ పైకి వచ్చిన క్రీమ్ మాత్రమే తీసుకోవాలి. ఆ క్రీము 1 కప్ అనమాట. ఫస్ట్ 1 కప్, మళ్ళీ 1/4 కప్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 కప్పు, పౌడర్ షుగరు 1/2 కప్పు, మిల్క్ పౌడర్ 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఒక గరిటెతో దాన్ని ఉండలు లేకుండా ఫస్ట్ కలిపేయాలన్నమాట. మొత్తం ఇలా కలిపిన తర్వాత ఉండలు అస్సలు ఉండకూడదండి. మొత్తం ఏ ఉండలు లేకుండా మొత్తం అంతా పాలలో కలిసిపోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి సిమ్లో, అంటే చిన్న మంట మీద మాత్రమే స్లోగా తిప్పుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి. ఆపేస్తే మాత్రం ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టితే బాగోదు అసలు. ఉండలు కట్టకుండా చిన్న మంట పైన మీరు అలా స్లోగా తిప్పుతూనే ఉండాలి. నాకు ఇలా చిక్కబడటానికి 10 నిమిషాలు టైం పట్టింది. ఇది చిక్కగా అంటే మరి గట్టిగా కూడా అయిపోకూడదు. నేను మీకు తర్వాత దగ్గరగా చూపిస్తానండి ఎంత చిక్కగా అవ్వాలో. అంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కదా, అందుకని మరీ చిక్కగా గట్టిగా అయిపోకుండా కొంచెం చిక్కబడింది అని మనకు తెలిసిపోతుంది, చిక్కగా ఉందని. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. ఇలా చిక్కగా అవ్వాలి. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం బ్లెండ్ చేయాలి. దీన్ని ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత ఐస్ క్రీమ్ అంత బాగుంటుందన్నమాట. ఇది విప్పింగ్ క్రీమ్ లాగా అయిపోవాలి. విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలా అవ్వాలన్నమాట. దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇది కానీ విప్పింగ్ క్రీమ్లో అవ్వకపోతే మీకు ఐస్ క్రీమ్ అస్సలు సరిగ్గా రాదండి. ఎందుకంటే లోపల ఐస్ గడ్డలు కట్టినట్టుగా ఐస్ లాగా అలా ఉంటుందన్నమాట. క్రీమీగా ఉండదు. మీకు బయట షాప్లో కొన్న ఐస్ క్రీమ్లా ఉండాలంటే దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ లాగా అవ్వాలి. అలా ఉంటేనే బాగుంటుంది. అంత అలా ఉండాలి. కనీసం ఇలా అన్నా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో మిల్క్ మేడ్ 1/2 కప్పు వేయాలి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాలు చాలు. ఇప్పుడు దీనిలో చల్లారిన ఈ మిల్క్, ఆ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేయాలి. చూసారు అలా అయింది. ఇది కూడా మిల్క్ మేడ్ లాగే ఉంది కదా, అలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది ఐస్ క్రీము. ఇది కూడా ఈ క్రీమ్లో కలిపి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. దీనిలో నేను వెనీలా ఎసెన్స్, ఇంకొకటి వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఈ 2 కలుపుతున్నానండి. మీ దగ్గర బ్లూబెర్రీ ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర బ్లూబెర్రీ ఎసెన్స్ లేదు, అందుకే వెనీలా ఎసెన్స్ వేస్తున్నా.
ఇదొక టీ స్పూన్, అదొక టీ స్పూన్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా మరీ ఘాటుగా ఫ్లేవర్ మరీ ఎక్కువ అయిపోతుంది. ఒక టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలండి. మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకుని దీంట్లో డ్రై బ్లూబెర్రీస్ ఉంటాయి కదా, అదే ఒకసారి మిక్సీ చేసుకుని అది వాటిని బ్లూబెర్రీస్ని ఒకసారి కడిగి మిక్సీ పట్టించి ఆ పేస్ట్ని ఇందులో ఒక పావు కప్పు కలపాలి. మళ్ళీ ఇందులో నేను కలర్ ఉపయోగించలేదండి, అందుకే మీకు ఆ పర్పుల్ కలర్ కనిపించట్లేదు. బ్లూబెర్రీస్ ఒక్కటే వేసాను, అందులో లైట్ కలర్ వస్తుంది, అది సరిపోతుందండి. అంటే కలర్ అంత వాడడం మంచిది కాదని నేనైతే వేయలేదు. మీకు ఇష్టమైతే మాత్రం కలర్ మీరు వేసుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను ఇందులో బ్లూబెర్రీ పేస్ట్ అనమాట, ఇది డ్రై బ్లూబెర్రీస్, ఇది కూడా ఒక పావు కప్పు వేస్తున్నా. ఇందులో నేను వాటర్ వేసి నేను బ్లెండ్ చేయలేదండి, ఓన్లీ బ్లూబెర్రీస్ కడిగేసి బ్లెండ్ చేసి ఒక పావు కప్పు అయ్యే వరకు చూసి వేసేస్తున్నాను అంతే. ఇది ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. వాటర్ మాత్రం వేయకూడదు, ఐస్ క్రీమ్ మళ్ళీ పల్చగా అయిపోతుంది. ఆ థిక్నెస్ అంతా పోతుంది అనమాట వాటర్ కలిపి కానీ మీరు బ్లెండ్ చేశారంటే. చూసారా లైట్గా వచ్చింది కదా పర్పుల్ కలరు, అది ఐస్ క్రీమ్ అయిన తర్వాత మన స్కూప్ తీసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుందండి. నేను కలర్ వేయకుండానే లైట్ పర్పుల్ వచ్చింది దీనికి. ఈ బ్లూబెర్రీస్ వేసుకోకుండానే మీరు వెనీలా ఎసెన్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చండి, అది వెనీలా ఐస్ క్రీము. ఇలా బ్లూబెర్రీస్ వేసుకుంటే బ్లూబెర్రీ ఐస్ క్రీము. చూడండి ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది. చూసారా ఇలా అంటే అలా నిలబడుతుంది కదా, అలా ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్ వస్తుందండి. మీరు తీసుకున్నప్పుడు అసలు ఐస్లా ఉండదు, చాలా క్రీమీగా ఉంటుంది. దీన్ని ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి ఒక టైట్గా మూత పెట్టేయాలండి. పైన ఒక కవర్ కూడా వేయాలి. అలా వేయడం వల్ల ఏంటంటే ఆ పైన ఇలా ఐస్ గట్టిగా అలా కట్టకుండా ఉంటుందన్నమాట మీరు అలా పెట్టారంటే. అది కవర్ ఎలా పెట్టాలో కూడా నేను చూపిస్తాను. దీన్ని ఇలా సెట్ చేయండి మొత్తం క్రీమ్ని. ఇలా సెట్ చేసిన తర్వాత ఒక పైన ఒక కవర్ తీసుకొని జస్ట్ అలా ఎడ్జెస్ అంతా కవర్ చేయండి, ఎక్కడ ఈ గాలి తగలనట్టుగా మొత్తం పెట్టాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒక నైట్ అంతా ఉండాలి. ఒక నైట్ అంతా ఉంటేనే ఐస్ క్రీమ్ బాగుంటుంది, గట్టిగా అవుతుంది. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూసారా అంత చక్కగా వచ్చిందో. నేను ఇంకా కొంచెం ఫ్రీజ్ అవ్వాలని అనుకుంటున్నాను. మా పిల్లలు కొంచెం తొందర పెట్టడం వల్ల కొంచెం ముందు తీసేసాను.
ఇది మీరు సేమ్ బయట తిన్న ఐస్ క్రీమ్ లాగానే ఉంటుందండి. బయట మనం షాప్లో కొనుక్కొని తినే ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే ఇంక బయట కూడా కొనుక్కోవాలని అనిపించదు మీకు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.